రేవంత్ రెడ్డి కేబినెట్ లోకి ప్రొఫెసర్ కోదండరాంని తీసుకోబోతున్నారా అంటే అవుననే వార్తలే వస్తున్నాయి. కోదండరాంకు విద్యాశాఖ మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణపై కసరత్తు మొదలుపెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రివర్గంలో కొత్తగా 6గురికి చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మైనారిటీలపై సందిగ్ధం నెలకొంది. నెలాఖరు నాటికి కసరత్తు పూర్తి చేసి అధిష్టానానికి పంపనున్నారు సీఎం. ప్రస్తుతం కేబినెట్లో 12 మంది మంత్రులున్నారు. మరో 6గురికి ఛాన్స్ ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు తెలిపారు కోదండరాం టీజేఎస్ పార్టీ. ఇక టీజేఎస్సీ చైర్మన్ హోదాలో తెలంగాణ ఉద్యమాన్ని నడిపారు కోదండరాం. తెలంగాణ వచ్చిన ప్రొఫెసర్ కోదండరాంకు ప్రాధాన్యత దక్కలేదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన్ను ఎమ్మెల్సీగా ఖరారు చేశారు. తాజాగా ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి క్యాబినెట్లో విద్యాశాఖ మంత్రిగా కోదండరాం నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెలాఖరులోగా దీనికి సంబంధించి కసరత్తు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ అధిష్టానం ఆమోదం లభించిన తర్వాత ప్రొఫెసర్ కోదండరాంను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మా ప్రతినిధి శ్రీధర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, ప్రొఫెసర్ కోదండరాంను తెలంగాణ క్యాబినెట్లోకి తీసుకునే అవకాశాలున్నాయా? రామదాస్ అటు తెలంగాణ కేబినెట్ లోకి ప్రొఫెసర్ కోదండరాం ను తీసుకుంటారని ప్రస్తుతం పార్టీలో జోరుగా చర్చ అయితే కొనసాగుతుంది. నిన్న ఆ ఎమ్మెల్సీగా కూడా ఒకవైపు గవర్నర్ కోదండరాం అలాగే అమీర్ అలీ ఖాన్ కూడా నియమిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కోదండరాం కు పక్క కేబినెట్ లో చోటు దక్కడమే కాకుండా ఆయనకు కీలకమైనటువంటి విద్యాశాఖను కూడా అప్పచెప్పే యోచనలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు కూడా ఒకవైపు సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రొఫెసర్ కోదండరాం గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎటువంటి డిమాండ్స్ లేకుండా ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. అప్పుడు జరిగినటువంటి చర్చల్లో భాగంగా ముందుగా ఒకవైపు కోదండరాం కు ఎమ్మెల్సీ ఇస్తాం, వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఇంకొన్ని ఎమ్మెల్సీలు కానివ్వండి, అలాగే కొన్ని చైర్మన్లు కానివ్వండి, ఇటువంటి వాటికి సంబంధించి కూడా డిమాండ్స్ తో కూడా కొన్ని చర్చలు జరిగినప్పుడు కూడా కోదండరాం మద్దతు తెలిపారు. అలాగే వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మద్దతు తెలుపుతామని చెప్పి ఇప్పటికే అటు కోదండరాం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ కోదండరాం లాంటి నేతను ఒకవైపు కూడా అటు కేబినెట్ లోకి తీసుకుంటే తెలంగాణ ఉద్యమం నడిపించినటువంటి కోదండరాం ముందుంది. జేఎస్ ఎట్టి పార్టీలకు అతీతంగా కూడా ఒకవైపు కూడా ముందుండి నడిపించారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సుపరిచితమైనటువంటి కోదండరాం ను కేబినెట్ లోకి తీసుకుంటే కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజలు మరింత ఆదరణ చెంది వీలైనన్ని ఎక్కువ సీట్లు లోక్సభ ఎన్నికల్లో కూడా గెలుచుకోవచ్చు అని చెప్పి కూడా ఒకవైపు అటు కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నటువంటి పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే దీనిపై కూడా ఒకవైపు కసరత్తు అయితే మొదలు పెట్టారు. ఇప్పటికే రేవంత్ తో సహా కేబినెట్ లో 12 మంది ఉన్నారు. దీనికి సంబంధించి మరో 6గురు కూడా ఒకవైపు కేబినెట్ విస్తరణలో కూడా భాగంగా వాళ్లకు అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిలో భాగంగా ప్రొఫెసర్ కోదండరాం ను కేబినెట్ లోకి తీసుకుంటే వైపు ఎప్పుడైతే అటు గత ప్రభుత్వం ఏదైతే ఉందో అటు ఉద్యమకారులంతా పక్కన పెట్టింది, ప్రొఫెసర్ కోదండరాం లాంటి వాళ్ళని కూడా పూర్తిగా దగ్గరికి రానివ్వకుండా దూరం పెట్టిన నేపథ్యంలో అటువంటి వాళ్ళకు ఉద్యమ నేతలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పార్టీ సరైనటువంటి ప్రాధాన్యత కల్పించి వాళ్ళకి సముచిత స్థానం కల్పిస్తున్నామని ఒకవైపు జనాల్లోకి సైన్ తీసుకెళ్లేందుకు కూడా ఒకవైపు కూడా మరి అటు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రస్తుతం ఒకవైపు చూసాం ప్రొఫెసర్ కోదండరాం ఆయన ఒక ప్రొఫెసర్, అలాగే దానికి సంబంధించి కూడా నిరుద్యోగుల సమస్యలు, విద్యార్థుల సమస్యలు తెలిసిన నేతగా గతంలో కూడా ఎప్పుడైతే గత ప్రభుత్వంలో విద్యార్థులు నిరుద్యోగులు పోరాడితే వాటికి కూడా మద్దతు సంపాదించారు. చాలా మంది విద్యార్థులు నిరుద్యోగులు సైతం కూడా ప్రొఫెసర్ కోదండరాం దగ్గరికి వెళ్లి వారి యొక్క ఆవేదన వారికి ఉన్నటువంటి సమస్యలు వివరించారు. కాబట్టి ఆయనకు ఉన్నటువంటి అనుభవాన్ని ఒకవైపు కేబినెట్ తీసుకోవడం కాకుండా విద్యాశాఖ ఇస్తే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రక్షాళన కూడా ఉంటుంది, సరైనటువంటి మార్పు ఉంటుందని చెప్పి కూడా ఒకవైపు కూడా కాంగ్రెస్ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి కూడా భావించినట్టు సమాచారం. మొత్తం మీద మరో 6 మందికి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మాత్రం ఈ నెల ఆఖరులోపు పూర్తి చేసి పార్లమెంట్ ఎన్నికల దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి ఫిబ్రవరి మొదటి వారంలోపు పూర్తి స్థాయి కేబినెట్ ఏర్పాటు చేసుకుని అందులో కోదండరాం కూడా విద్యాశాఖ ఇస్తారని చెప్పి కూడా ఒక చర్చ అయితే జోరుగా కొనసాగుతుంది. రామ్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీధర్. ఇది రేవంత్ రెడ్డి క్యాబినెట్లోకి ప్రొఫెసర్ కోదండరాంను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోదండరాంకు విద్యాశాఖ మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో దీనికి సంబంధించి మంత్రివర్గ విస్తరణ ఉండబోతోంది. మంత్రివర్గ విస్తరణపై ఇప్పటికే ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నారు. కొత్తగా 6గురికి చోటు దక్కే అవకాశం ఉన్నాయి. అయితే మైనార్టీలకు సంబంధించి సందిగ్ధం నెలకొంది. నెలాఖరు నాటికి కసరత్తు పూర్తి చేసి అధిష్టానానికి ఆమోదానికి పంపబోతున్నారు. ఇక ప్రస్తుత కేబినెట్లో 12 మంది మంత్రులు, మరో 6గురికి ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కోదండరాం పార్టీ కాంగ్రెస్కు మద్దతు తెలిపింది. టీజేఏసీ చైర్మన్ హోదాలో తెలంగాణ ఉద్యమాన్ని కూడా
నడిపిన అనుభవం ఉంది. ఇక తెలంగాణ వచ్చిన ప్రొఫెసర్ కోదండరాంకు ప్రాధాన్యత దక్కలేదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు సముచిత ప్రాధాన్యత గౌరవం ఇవ్వాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఎమ్మెల్సీ పదవి కూడా కట్టబెట్టింది. త్వరలోనే ఆయన్ను క్యాబినెట్లోకి తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.